అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ఓంకారం సకలకళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం. ఈ రాత్రికి ఎలాగైనా తామసిని ప్రియలో నుంచి బయటికి పంపించాలి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఓం సర్వోభ్యాయిదం నమః. తామసి, ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకున్నది సాధించాలి. సమయం ఆసన్నమవుతోంది. లక్ష్యం పూర్తి చెయ్యాలి. పగ చల్లారాలి. ప్రతీకారం నెరవేరాలి. నెరవేరుస్తాను తక్షక. ఆ రానమ్మ జేజం వచ్చినా నన్ను అడ్డుకోలేదు. సర్వత్రా విజయీ భవేత్. ఎలాగైనా ప్రియను ఆవహించిన తామసిని బయటికి వెళ్ళగొట్టాలి. ప్రియకి ఎలాంటి ఆపద లేకుండా జాగ్రత్త పడాలి. నా పంచ ప్రాణాలు అడ్డుపెట్టైనా నా ఆరో ప్రాణమైన నా బిడ్డల భవిష్యత్తుని కాపాడాలి. కరుణించు తల్లి. లక్ష్యం ఛేదించాలంటే ముందు అవాంతరాలని తొలగించాలి. అడ్డుగోడల్ని పడగొట్టాలి. మా నాగుల శక్తి అపారం, అమేయం, అఖండం, అనిర్వచనీయం, అనితర సాధ్యం. నా పగ చల్లారాలంటే రానమ్మ అడ్డుగా ఉంది. ముందు పెద్ద ప్రాణాన్ని బలి తీసుకుంటాను. రానమ్మని అడ్డు తొలగిస్తాను. ఏయ్ తామసే, ఈ రోజు ఎలాగైనా నిన్ని ఇంటి నుంచి గెంటేసి తీరతానే. అత్తయ్య, నువ్వు పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల చాలా భయపడుతున్నట్టున్నావు. నా భయమంతా నీకోసమే ప్రియా. భయానికే భయం కలిగించే నీకు భయం ఎందుకు? ప్రియా, ఎందుకో ఈ మధ్య నువ్వు చిరాగ్గా అదోలా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అలా అని కావేరి వర్ష చెప్పారా నీకు? నా మేనకోడల గురించి నాకు ఇంకొకరు చెప్తేనే గాని తెలీదా ఏంటి? సరే అత్తయ్య, ఒకసారి అలా టెర్రస్ మీదకి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీతో మనసారా మాట్లాడి చాలా కాలమైంది. అప్పుడు నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్దాం రా అత్తయ్య. వెళ్దాం. దానికంటే ముందు
నువ్వు ఒక చిన్న పూజ చేయాలి ప్రియా. ఇప్పుడు వద్దులే అత్తయ్య, రేపు ఉదయం చేస్తాను. అయినా ఇంత రాత్రి వేళ పూజ ఏంటి? అదే ప్రియా, ఆ పూజ ఇప్పుడే చెయ్యాలి. పూజారి గారితో అన్ని విషయాలు మాట్లాడేశాను. అయినా ఈ అర్చనలు, ఆరాధనలు, పూజలు, పునస్కారాల గురించి నాకు బాగా తెలుసు కదా. అంతా మన మంచికే. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి ప్రియా, సరేనా? రా. ఆ, ఏంటలా ఉన్నావు? పూజలో కూర్చోలి కదా, రా. నేను పూజ చెయ్యను, నేను పూజ చెయ్యను, నేను పూజ చెయ్యను. చిన్నపిల్లలా మారం చెయ్యకు. మనం చేసే ఈ పూజ మనకి రక్షణనిస్తుంది, ధైర్యాన్ని అందిస్తుంది. రానని చెప్తుంటే అర్థం కాదా నీకు? నేను ఇంతగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఎట్టి పరిస్థితుల్లో నువ్విప్పుడు ఈ పూజ చెయ్యాల్సిందే, రా. నా చెయ్యొద్దులు. వదలను, వదిలే ప్రసక్తే లేదు. హే రానమ్మ, నా చెయ్యి వదులుతావా లేదా? నువ్వు వరిస్తే భయపడితే రానమ్మా. నువ్వు పూజ చెయ్యాల్సిందే. నీకు పట్టిన దుష్ట శక్తి విరగడ కావాల్సిందే. ముందు నా చెయ్యి వదులు రానమ్మ. నేను పట్టుకుంది వదలడానికి కాదు ప్రియా. పట్టిన పట్టు విడవడం ఈ రాణమ్మకి తెలీదు. నిన్ను వదలను. నిన్ను ఆవహించిన ఆ సర్పశక్తిని వదిలేస్తాను. నువ్వు వదలకపోతే నేనే వదిలించుకుంటాను. ఈ చేతులతో ఈ ఇంట్లో గరుడ బంధనాన్ని ప్రతిష్ఠించాను. సర్పశక్తిని ఆవహిస్తే గరుడ యుక్తి నన్ను ఆవహించింది. పైగా నా చేతుల్లో గరుడ రేకుంది. మర్చిపోయావా? అందుకే బతికిపోయావు. నా నొదులు. నా చెయ్యి వదులు. కృష్ణ ఎక్కడున్నావు? నన్ను మీ అమ్మ టార్చర్ పెడుతుంది. కాపాడు. రా కృష్ణ, రా. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? కృష్ణ, 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 కాపాడు. కృష్ణ, కృష్ణ, నువ్వు రాకు. అమ్మా, నువ్వు వెళ్ళిపో. వదులమ్మా. రాకురా. ఏం చేస్తున్నావు అమ్మా? ప్రియ చేయొదులు. కృష్ణ, అమ్మా. కృష్ణ, వద్దు. వెళ్ళు, నీకేం తెలీదు. ముందు నువ్వు రూమ్ లోకి వెళ్ళు. బయటికి రా. అమ్మా, వెళ్ళు. వదులమ్మా. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? అమ్మా, తను ఇక్కడికి కాస్త మనశ్శాంతి కోసం వచ్చింది, అంతేకాని మన ఇంట్లో పూజలో కూర్చోడానికి తనకేం అవసరం? చెప్పాను కదా, ఆ సర్పశక్తి ప్రియను ఆవహించింది. మా అర్థం పార్థం లేకుండా మాట్లాడుకు. నీకు దండం పెడతాను. ప్రియను వదిలే. కృష్ణ, నువ్వు వెళ్ళు ముందు. నువ్వు రా. మా అమ్మా, వదులమ్మా. అమ్మా, వదులు. అమ్మా, వదులమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళు. నువ్వు రా. అమ్మా. రా ప్రియా. రా కృష్ణ, రా ప్రియా. అమ్మా,
అదేంటి గడి పెట్టేశావు? కృష్ణ డోర్ తీ. అయ్యో కృష్ణ నా మాట విను. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? కృష్ణకేం కాకూడదు. కృష్ణ కృష్ణ అయ్యో అమ్మా, కృష్ణ నువ్వే కాపాడాలి. కృష్ణ నువ్వే కాపాడాలి. కృష్ణ, నేను చెప్పిన మాట వింటావు కదూ? కృష్ణ తలుపు తీయరా. మనిద్దరం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. వెళ్దామా? కృష్ణ అమ్మా, కృష్ణ ప్రియా వదులు. కృష్ణ 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 వెళ్ళకు. కృష్ణ వెళ్ళకు. నా మాట విను కృష్ణ. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కృష్ణ వెళ్ళకు. కృష్ణ, ఇప్పుడు నువ్వు పూర్తిగా నా స్వాధీనంలో ఉన్నావు. నేను చెప్పినట్టుగా నువ్వు వింటావు, సరేనా? ఆ రక్షాదారాన్ని తెంచు. కృష్ణ, నీకే చెప్పేది, ఆ బంధనాన్ని తెంచేయి. ఈ ఇంటికి నీతో ఉన్న రుణానుబంధాన్ని నేను తెంచేస్తాను. తెంచేయి.
శిక్ష తొలగింది. ఇక నన్ను ఏ బంధనాలు అడ్డుకోలేవు. ఇక శిక్ష అమలవుతుంది. తామసి, రక్షాదారం తెగిపోగానే సరిపోదు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ముందు ధర్మతేజ వారసుడిని బయటికి తీసుకురా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. శంభో హర మహదేవ భస్మాంగ రాగ భూతాదిక గణనాథ కాలాత్మ రూప కాలాంతక భయ రూప భూతాత్మ నాథ భాస్వత్ బలయుత క్రోధ పాలాక్ష కాలాగ్ని నయనధర కరళాగ్ని కృష్ణ, ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను. ఈ పున్నమి రాత్రి నీకు కడరాత్రి కాబోతున్నాయి. ఈ కఠోర కర్కోటక తామసికి పగ చల్లారింది. ఇక ధర్మతేజ, ఆ ఇద్దరు పిల్లలు మిగిలారు. వాళ్లను కాటేస్తాను, కాటేసి తీర్తాను. నాకు మనుషులంటే ద్వేషం, పగ. మానవ జాతికి సర్పజాతికి అనాదిగా పోరాటం జరుగుతూనే ఉంది. ఇది అంతులేని ఆగని అనంతమైన పోరాటం. ఇంకా ప్రాణముందే. ఇక వాడు బ్రతకడు. నేను విషకన్యను. నేను ఎక్కడుంటే అక్కడ విషమే. అంతా కలుషితమే. నా విషం మెల్లగా నర నరాన నీ కొడుకులో ప్రవేశిస్తుంది. వాడి చావిక తథ్యం.
ఇక నీ పిచ్చి ప్రయత్నాలు మానుకో. నేను అన్నంత పని చేశాను, నా మాట నిలబెట్టుకున్నాను. నీ కొడుకు ఇక బ్రతకడు. నా బిడ్డని నా ప్రాణం అడ్డేసైనా సరే కాపాడుకుంటాను. అది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాను. కృష్ణ, కృష్ణ లేరా? కృష్ణ, నా బిడ్డకేం కాదు. రే కృష్ణ, కళ్ళు తెరువరా? లేనా కృష్ణ? నీది వృధా ప్రయాస రాణమ్మా. ఇక బ్రతకడు, చచ్చిపోతాడు. మహాకాల కూటక విషసర్పాన్ని నేను. ధర్మతేజ గారు ఏదో తెలియని చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించడం నీకు న్యాయం కాదు. న్యాయం? మా నాగజాతికి తెలిసిన న్యాయం ఒక్కటే. ఏది అమాయకత్వమో తెలియని తనమో మాకనవసరం. మాకు ఎవరైనా హాని చేస్తే వారిని అడ్డు తొలగించడమే అదే మా సర్పన్యాయం. ఈ తామసి సూత్రం. ఈ పగలు ప్రతీకారాలు మా మనుషుల్లో ఉండేలాగా మీకు కూడా ఈ ప్రతీకార హత్యలు అవసరమా? మా దృష్టిలో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకు మేం విధించే శిక్ష ఎదుర్కోవాల్సిందే. తామసి, మీ సర్పజాతిని మేము నాగదేవతలుగా పూజిస్తాం. నాగుల చవితికి, నాగుల పంచమికి, సుబ్రహ్మణ్య షష్ఠికి ఇలా మీ పేరిట మేము ఎన్నో పండుగలు చేసుకుంటాం. మీ అనుగ్రహం కోసం ఉపవాసాలు కూడా చేస్తాం. మేము మా కుటుంబం చల్లగా ఉండాలని, మాకున్న నాగదోషాలన్నీ తొలగి క్షేమంగా వర్ధిల్లాలని మీరు నివసించే పుట్టలో పాలు పోస్తాం, నైవేద్యాలు సమర్పిస్తాం. అంతెందుకు, మిమ్మల్ని సదా తలుచుకోవాలని, పిలుచుకోవాలని మా బిడ్డలకు మీ పేర్లను కలిపి పెట్టుకుంటాం. అలా మా మనుషులందరూ మీ జాతిని అనాదిగా దైవంగా ఆరాధిస్తూ వస్తున్నావు. కావచ్చు, చేసిన ద్రోహాలకి ఫలితం ఉంటుంది కదా. ద్రోహమా? అమాయకంగా, తెలియక, ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున జరిగిన చర్యకు ఇంత శిక్ష? పొరపాటుకి గ్రహపాటు తప్పదు. గరుడ బంధనం, రక్షలు, తాయత్తులు, మంత్రతంత్రాలు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశావు రాణమ్మా. ఈ కర్కోటక తామసి కుట్రలు కుతంత్రాల ముందు అవేవి పని చేయలేవని తెలుసుకున్నావు కదా. అమ్మ తామసి, నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు కుట్రలు, కుతంత్రాలు, ప్రతీకారాల గురించి చర్చించుకునే సమయం కాదిది. వాడిలో ఉన్న కాలకూట విషాన్ని నువ్వే నీ కోరలతో లాగేసి వాణ్ణి బతికించు. నాకు పుత్ర భిక్ష పెట్టు. అది కుదరదు. విషాన్ని చిమ్మడమే కానీ విషాన్ని తీసుకోవడం ఈ తామసి చెయ్యదు. అసలు నిన్నే ముందు కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేద్దామనుకున్నాను. కానీ నీ చేతిలో ఎంతో అరుదైన గరుడ యంత్రముంది. ఆ రేఖ చేతిలో ఉంటే ఏ విషము నీకెక్కదు. అందుకే వదిలేశాను. చాకచక్యంతో నీ మేనకోడల్ని ఆవహించి నీ ద్వారానే నువ్వు వేసిన గరుడ యంత్రాన్ని దాటి నిన్ను మాయ చేసి నీ ఇంటి జ్యేష్ఠపుత్రుణ్ణి బయటికి తీసుకొచ్చి నాలో ఉన్న పొగని విషంగా మార్చి కాటేసి చంపేశాను. నీ పిల్లలపైన పొగ సాధించాలని సంకల్పించాను. నా సంకల్పాన్ని అమలు చేశాను. తామసి, ప్రాణం తీయడం గొప్ప కాదు, ప్రాణం పోయడం గొప్ప. నువ్వు కూడా ఒక తల్లివే కదా, గుడ్లు పెట్టి పిల్లల్ని కంటావు. ఒక తల్లి బాధ
మరో తల్లి మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. తల్లిగా నా బాధ, ఆవేదన అర్థం చేసుకో. ఆ విషం లాగేసి నా బిడ్డకి ప్రాణం పోయి ఈ కఠోర కర్కసి నాగిని తామసి మాటంటే మాటే. వాడు బతకడు. ఇక నీ బిడ్డలిద్దరూ మిగిలారు. వాళ్ళని అదును చూసి కాటయ్యడమే ఇక నా పని. అది జరగని పని. వాళ్ళనే కాదు, వీడిని కూడా నేను రక్షించుకుంటాను. నా బిడ్డల ప్రాణాలు కాపాడుకుంటారు. అది చూద్దాం. అది అసాధ్యం. కాసేపట్లో నీ కొడుకు చస్తాడు, చస్తాడు, చస్తాడు. ఇది తథ్యం. కృష్ణ, ఇది చూడు కృష్ణ, కృష్ణ. కృష్ణ, కృష్ణ, కళ్ళు తెరవు నాన్న. సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం మమేకమై విని ఉంటే పోది ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శ్లోకమై. ఈ జనం ప్రార్థనం నీకే భగవాన్. నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మేడం మీరేంటి మేడం ఇక్కడ? కళ్యాణ్, ఏమైంది మేడం? సమయానికి వచ్చావు. కృష్ణని పావు ఖర్చింది. అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. పదండి. పద బాబు. కళ్యాణ్, త్వరగా పోనివ్వు. నాకు చాలా భయం వేస్తోంది. అలాగే మేడం. డాక్టర్, డాక్టర్, నా కొడుకేమీ కాదు కదా? రాణమ్మ గారు, రాగానే యాంటీవెనమ్ డోస్ ఇచ్చాను. ఘాట్లను చూస్తుంటే అత్యంత విషపూరిత సర్పం కాటేసినట్టుందమ్మా.
మీరు తీసుకొచ్చే టైంకి కార్డియో టాక్సిక్ పాయిజన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. డాక్టర్ నేను ఫస్ట్ టైం ఈ టైప్ పాయిజన్ విష సర్పం కాటేయడం చూస్తున్నాను. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ స్నేక్. అయ్యో అందుకే మీరు తీసుకొచ్చే లోపలే బాడీ కండిషన్ క్రిటికల్ గా మారిపోయింది. అయ్యో డాక్టర్ ఏంటండి మీరు చెప్పేది? ఎస్ మేడం, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. డాక్టర్ కృష్ణ సో ట్రీట్మెంట్ చేయడానికి 99% అవకాశం లేదు మేడం. డాక్టర్ పేషెంట్ డైడ్. డాక్టర్ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అలా అనకండి, మీరే దేవుడు కాదు. నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. 99% అన్నారు కానీ 1% హోప్ ఉన్నట్టే కదా. ప్లీజ్ డాక్టర్ ట్రై చేయండి డాక్టర్. నా కొడుకు ట్రీట్మెంట్ చేయండి, చేయండి డాక్టర్. నా కొడుకు చనిపోలేదు, మామూలు విషయానికి స్పృహ తప్పాడు అంతే. వాడికి ఏం కాదని నా తల్లి మనసు చెప్తోంది. మీరు ట్రీట్మెంట్ చెయ్యండి డాక్టర్. వాడు బ్రతుకుతాడు డాక్టర్. డాక్టర్ ఐఎమ్ సారీ మేడం, నా చేయి దాటిపోయింది. నో నో నో, అలా మాట్లాడకండి. మీరు అలా మాట్లాడద్దు. వద్దు మేడం మేడం, ఇంజెక్షన్ చేస్తుంటే బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. కాళ్ళు కూడా నల్లబడుతున్నాయి. ఛాన్స్ లేదు మేడం. అయ్యో, మీకు దండం పెడతాను డాక్టర్. నా కొడుకుని కాపాడండి డాక్టర్. మీరే నా దేవుడు డాక్టర్. మేడం మీరే నా దేవుడు. నా బిడ్డని కాపాడండి డాక్టర్. వాడు నా ఆరో ప్రాణం. వాడికి ఏదైనా అయితే ఈ తల్లి బ్రతకదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, వాడిని బ్రతికించండి. కృష్ణ, వాడిని బ్రతికించండి డాక్టర్, బ్రతికించండి. మేడం, మీ తల్లి మనసు నేను అర్థం చేసుకోగలను, బట్ హోప్లెస్. ఈ కండిషన్లో ఉన్న కొడుకును చూసి ఒక తల్లి బిడ్డ కోసం ఎంత తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు మేడం. ఐఎమ్ సారీ మేడం. మీకు ఇంకా హోప్స్ ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్ళండి. డాక్టర్ సిస్టర్, డాక్టర్ అలా అనకండి. అవసరమైతే వీళ్ళకి అంబులెన్స్ అరేంజ్ చేయండి. అలాగే డాక్టర్. సారీ మేడం. డాక్టర్ సార్, ప్లీజ్ సార్. సార్ అయ్యో, కృష్ణ కృష్ణ కృష్ణ, ఒక్కసారి చూడరా. వాళ్ళు చెప్పేది నిజం కాదు. కృష్ణ లేవరా, కళ్ళు తెరవరా, మాట్లాడరా. కృష్ణ నీకేం కాదు. ఈ అమ్మ ప్రాణాలున్నంత వరకు నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. డాక్టర్ చెప్పేది నేను నమ్మను. నీకేం కాదు. లే కృష్ణ, కళ్ళు తెరు. ఒక్కసారి అమ్మ చూడు. నన్ను చూడరా, నన్ను చూడురా. నా చేతులతో పెళ్లి కొడుకుని చేయాలని ఆశపడ్డాను. అప్పుడు నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడైనా ఒక్కసారి నా మాట విని లేవరా, లేవరా కృష్ణ. లే లే కృష్ణ, లే. మేడం, మనం టైంకి తీసుకొచ్చిన ప్రయోజనం లేదు. లేదు లేదు, నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. వాణ్ణి ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు మేడం? ఈ అమ్మ నమ్మినా అమ్మవారి దగ్గరికి. నా కొడుకుని బ్రతికించుకుంటాను. నా కొడుకు ఏం కాదు, ఏం కాదు. స్ట్రెచర్ తీసుకురా. అలాగే మేడం. కృష్ణ నీకేం కాదు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. అంతా అమ్మ చూసుకుంటుంది. ఈ అమ్మ చూసుకుంటుంది.
హర హర మహాదేవ శంభో శంకర. స్వామి తాళపత్రాల సన్నిధి గురించి తెలుసుకున్నంత సులభం కాదు. వాటిని దక్కించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టాలి. స్వామి అవునమ్మా, ఈ ప్రదేశాన్ని వేదాలకు మూలశక్తి అయిన సాక్షాత్తు అగ్నిదేవుడే రక్షిస్తూ ఉన్నాడు. ఈ తాళపత్రాల్ని దక్కించుకోవడం అందరికీ అంత సులభం కాదు. యథాయోగ్యం తదా కురు. ప్రాప్తం ఉంటేనే నీకు కావలసిన తాళపత్ర గంధం చిక్కుతుంది. చాలామంది చాలా ప్రదేశాల నుంచి చాలా కోరికలతో, చాలా ఆశలతో, ఆకాంక్షలతో ఇక్కడికి ఇలాగే హడావుడిగా వస్తారు. సమయం లేదంటారు. స్వార్థపూరితంగా ఆ తాళపత్రాల ద్వారా ఏవో ప్రయోజనాలు పొందాలని దురాశతో వచ్చి ఈ అగ్నిలో చిక్కుకుంటారు. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? స్వామి నా బిడ్డని ఒక విషసర్పం కాటేసింది. నా బిడ్డని కాపాడుకోవడానికి స్వామీజీ పరిష్కారం చూపించారు. తాళపత్ర గ్రంథాల్లో ఆ వివరాలుంటాయి అని చెప్పారు. ఓహో, కడుపు తీపి పాశమా, పేగుబంధమా, కన్నబిడ్డ క్షేమం కోసం వచ్చావన్నమాట. అవును స్వామి. నీ మాటల్లో కానీ, నీ చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నీ ఆలోచనల్లో కానీ ఎక్కడైనా లవలేశమంత అబద్ధం ఉన్నా, స్వార్థం ఉన్నా ఈ అగ్ని నేల నిన్ను ఆహుతి చేస్తుంది. అవునమ్మా, ఇక్కడికి చాలా మంది వచ్చి ఇక్కడే భస్మం అయిపోయారు. ఇంతకీ ఆ బిడ్డ నువ్వు కన్న బిడ్డేనా? నిన్నే అడిగేది, ఆ బిడ్డను నువ్వే నవమాసాలు మోసి కన్నావా? తను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డేనా? చెప్పు. అవును, తను నా రక్తం పంచుకొని పుట్టాడు. ఈ తాళపత్ర నిధిని అగ్నివర్తులు సదా రక్షిస్తూ ఉంటుంది. అగ్ని అన్ని దోషాలను దహించి వేస్తుంది. నీలో ఏదైనా దోషం ఉంటే అగ్ని అందుకు సమాధానం ఇచ్చి తీరుతుంది. జాగ్రత్త. అగ్నిదేవ, ఇప్పుడు నా ప్రాణం కంటే కృష్ణలో నా కొడుకుని చూసుకుంటున్నా. తన ప్రాణం నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. కావాలంటే నా ప్రాణం తీసేసుకో, కృష్ణని కాపాడు. హే పరమేశ్వర, అమ్మా జగదీశ్వరి, నాలో ఏ కల్మషము లేదు. నాది స్వచ్ఛ సంకల్పం. మీరు అది గ్రహించండి. ఆ తాళపత్ర గ్రంథాల్ని నాకు ప్రసాదించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమః శివాయ, నమ శివాయ, ఓం నమః శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర
హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. భువనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా. మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకార దివి దిగిరా వేళ. కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం. పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. కం కం తమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం. పం పం హర హరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. సత్యం శివ శివ నిత్యం శివ శివ సాక్ష్యం శివ శివ సర్వం శివ శివ ఆది శివ శివ అంతం శివ శివ తత్వం శివ శివ భజే. ఏం చేస్తావో తెలీదు. ఏదో ఒకటి చేసి నాగస్వరాన్ని కింద పడేలా చేస్తేనే నీకు మనుగడ. మహాకాళేశ్వర, ఇది నువ్వు అనుగ్రహించిన నాగస్వరం. దీనివల్ల ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టుకునే అపూర్వ అవకాశాన్ని నాకు అనుగ్రహించావు. దీన్ని నా నుంచి దూరం చెయ్యడానికి ఆ దుష్ట తామసి కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. నా ప్రాణం పోయినా దీన్ని వదలను. అదే పరిమళం, అదే వాసన. ఇంట్లో ఏ మొగలి పువ్వుల వాసన అయితే వచ్చిందో ఇక్కడ అదే వస్తోంది. అంటే ఆ తామసి ఇక్కడే ఎక్కడో ఉంది. రప్పిస్తాను, రప్పిస్తాను. ప్రాణమా, వద్దు, ఊదద్దు. ఆ నాగస్వరాన్ని ఊదద్దు. ఊదుతాను. నాలో ఊపిరున్నంత వరకు ఈ నాగస్వరాన్ని ఊదుతాను. వద్దు, ఊదద్దు.
రాణమ్మ, సూర్యోదయం అయ్యేలోగా నాగమణిని సంపాదించాలి. సూర్యుడి తొలి కిరణాలు ఈ భూమిని చేరకముందే కృష్ణకి నాగమణిని తాకించాలి. మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ, చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి, చలిమిడి నైవేద్యంతో చింతలు పంపేవి, పూజలందుకో శివ నాగమ్మ, ఎల్ల వేళలా తల్లి నాగమ్మ, దివెనీయవే దేవ నాగమ్మ, దాని చూపవే శ్రీ అమ్మా కృష్ణ, ఒక్కసారి చూడమ్మా, ఈ అమ్మని చూడు కృష్ణ. కృష్ణ, కృష్ణ, అమ్మా, కృష్ణ, 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 అమ్మా, మేడం, అమ్మా, అమ్మా, కృష్ణ, అమ్మా. అమ్మా, మేడం, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, లేమ్మా, అమ్మా, లేవండి మేడం. లేమ్మా, అమ్మా, ఏమైందమ్మా?